హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న నైట్ పెద్ది మూవీ అల్లు అర్జున్ గారు చూసి నిన్న నైట్ ఈ రోజు మార్నింగ్ ట్వీట్ అయితే పెట్టడం అనేది జరిగిందండి. హీరోలు ఎవరు పెట్టలేదన్నమాట. పెద్ది మూవీ చూసిన తర్వాత కూడా అగ్ర హీరోలు కానీ మళ్ళీ వచ్చి డైరెక్టర్లు చాలా మంది చూడడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. తన ఎక్స్లో అంటే ఎక్స్ అంటే ఆ ఎక్స్ కాదు, సో ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశాడు అనమాట. సో ఆ పోస్ట్ను కూడా నీట్గా క్లారిటీగా చదివి వినిపిస్తాను అనమాట మీకు. సో ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టుకున్నాడు అనమాట. పెద్ది మూవీ చాలా బాగుంది అని ఒక పెద్ద కాంప్లిమెంట్ అనేది ఇచ్చాడు రామ్ చరణ్ గారి టీం, మళ్ళీ వచ్చి బుచ్చిబాబు గారికి. సో ఈ వీడియో చేయనాటికి కారణం ఏంటంటే పూర్వకాలంలో జరిగిన ఫ్యాన్స్ వారు ఏదైతే ఉందో అదంతా పోయింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. మధ్యలో బీపీలు అయ్యింది ఎవరు? క్వశ్చన్ పాయింట్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ గారి మీద చిన్న అలిగేషన్ అనేది వచ్చిందండి. సో దళితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మూవీలో దళితుల్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. సో చాలా తక్కువగా ఇది చేసి ఆ యొక్క మూవీని అయితే తీశారనమాట. సో మీరు మాటలు అనేవి వినే ఉంటారనమాట. దాంట్లో రకరకాలమైన బ్యాడ్ వర్డ్స్ అయితే ఉన్నాయి. సో వాటి మీద దళితులు రియాక్ట్ అయ్యి రామ్ చరణ్ గారి మీద డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇద్దామని చెప్పి చూస్తున్నారనమాట. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్న బ్రదర్స్ ఎవరు మిస్ చేయొద్దు. సో చూసుకున్నట్లయితే నిన్న నైట్ అండి మన అల్లు అర్జున్ గారు మూవీ అయితే చూడటం అనేది జరిగింది. సో చూసి వచ్చిన వెంటనే ఈ రోజు మార్నింగ్ ట్వీట్ అయితే పెట్టడం అనేది జరిగింది అనమాట. ఆ యొక్క ట్వీట్లో ఏముందంటే ఫస్ట్ పాయింట్, మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు ఉన్నాయి కదా, సో దానికి చాలా కష్టపడ్డాడు మా బ్రదర్ అంటే మెన్షన్ చేశాడు. మై బ్రదర్ చాలా కష్టపడ్డాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట అల్లు అర్జున్ గారు. సో దీనికి నిదర్శనం ఏంటి? ఈ పూర్వకాలంలో జరిగిన ఫ్యాన్స్ వారు చాలా ఇదిగా జరిగింది అనమాట. రామ్ చరణ్ గారి మీద మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ గారి మీద ఎక్కువగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారు. అది మీకు తెలిసిందే, చెప్పాలంత అవసరం లేదు. దీనికి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఒకటే, దీనికి నిదర్శనం ఏంటంటే ఆ యొక్క కామెంటే, ఆ యొక్క ట్విట్టర్లో పోస్ట్ చేసిన కామెంటే. సో అది పనిగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టుకున్నాడు అనమాట, సినిమా అనేది చాలా బాగుందని. దీనికి మన రామ్ చరణ్ గారు రియాక్ట్ అవుతాడా లేదా, రిప్లై ఇస్తాడా లేదా అని చెప్పి చూడాలన్నమాట. ఓకే, కంపల్సరీ రియాక్ట్ అయ్యి రిప్లై ఇవ్వాలి, అది ఇవ్వాలి అంతే, తప్పదు ఇంకా. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన మనసులో ఏది లేకపోతేనే కదా ఆయన కామెంట్ పెట్టాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. సో ఇక్కడ బీపీలు అయింది ఎవ్వరు? క్వశ్చన్ పాయింట్. ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడేవారు ఇద్దరే నాకు తెలిసి, నేను ఇంతవరకు ఎవరిని చూడాల, వాళ్ళిద్దరినే చూసింది. ఫస్ట్ పాయింట్ మహేష్ బాబు గారు, నెక్స్ట్ పాయింట్ మన ఎన్టీఆర్ గారు. ఓకేనా? సో మహేష్ బాబు గారు ఏం చెప్పారంటే మేము బాగానే ఉంటాం రా బాబు, మీరే మారాలరా అని చెప్పి చెప్పడం అనేది జరిగినే ఉంటారు, పట్టే ఉంటారు, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. సో దానికి నిదర్శనం ఇదే. అల్లు అర్జున్ గారి మనసులో ఏం లేదు కాబట్టి కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. పెద్ద మూవీ చూశాడు, చాలా బాగుందని చెప్పాడు. మిగతా వాళ్ళు చాలా మంది చూశారు, మీరు సోషల్ మీడియాలో చాలా వరకు చాలా ఇదిగా చూసే ఉంటారనమాట. వాళ్ళు అయితే ఎవరు రిప్లై ఇవ్వలేదు. సో ఇతని వరకే రిప్లై ఇవ్వడం అనేది జరిగింది మన అల్లు అర్జున్ గారు. ఓకేనా? సో తన మనసులో ఏది లేదు కాబట్టి ఇచ్చాడు కదా. ఇక్కడ వీపీ లేనిది ఎవరండి? సో మీ హీరో మీకు గొప్ప అయితే, నేను ఉన్నది చెప్తున్నానండి, మీ హీరో మీకు గొప్ప అయితే ఇక్కడ పెట్టుకోవాలే కానీ ఇక్కడైతే పెట్టుకోకూడదు. ఇక్కడ మన అమ్మ నాన్నకి స్థానం అనేది ఇవ్వాలన్నమాట. నాకు తెలిసింది నేను చెప్పాను అనమాట, నా ఒపీనియన్ ప్రకారంగా. సో ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. సో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అది తీసుకొని వచ్చి మీకు చెప్తున్నాను నేను, అంతే, అంతకుమించి ఇంకేం లేదండి, అంతకు మించి ఇంకేమీ లేదు. దీని మీద బ్యాడ్ రివ్యూస్ మీద మన జగ్గుబాయ్ ఎవరైతే ఉన్నారో మన జగపతి బాబు గారు, సో అతను కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. తెలియకుండానే మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అంటే అటు తిట్టలేదనమాట, ఇటు కోపడలేదనమాట మన జగపతి బాబు గారు, పెద్ద ఆయన. ఓకేనా? సో మీరు మాకు తెలియకుండానే చాలా హెల్ప్ చేశారు, బ్యాడ్ రివ్యూస్ ఇచ్చి మూవీని ఇంకా హైప్ లేపారు. ఇంకా మేము కూడా ఇప్పుడు ప్రమోషన్ అనేది చేస్తూనే ఉన్నాం కదా, పెద్ది గురించి మాట్లాడుతూ మేము కూడా ప్రమోషన్ చేస్తున్నట్టే లెక్క కదా. సో అదే అనమాట, మన జగపతి బాబు గారు కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో చూడాలి ఇది ఎంతవరకు పోతుందో ఏంటో అనేది. మెయిన్ పాయింట్ అండి, మన రామ్ చరణ్ గారి మీద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిలో అసభ్యకరమైన మాటలు ఉన్నాయి దళితుల గురించి. సో ఇటువంటి అంటే దళితుల గురించి కాదు, దళితుల్ని తక్కువ అంచనా చేసి మాట్లాడి దళితుల్ని ఈ విధంగా చేస్తున్నారు.
ఇంకా ఆదివాసీలు అంటే మనమే కదా, దళితులమే కదా. సో అదనమాట తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ గారి మీద డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది మరి ఎంతవరకు వెళ్తుందో ఏంటో తెలియదు. సో ఈ విధంగా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారనమాట దళితులు. సో ఇది ఎంతవరకు వెళ్తుందో లేదో తెలీదు. ఈ యొక్క ఫ్యాన్స్ వార్ అనేది ఇంతటితో ఆగిపోతుందని చెప్పి నాదొక ఊహాగమనం అనమాట. అది కాకుండా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ అయితే చేయడం అనేది జరిగింది అనమాట. అల్లు అర్జున్ గారిని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో మీరు రెండు సైడ్ల నుంచి అడుగైతే వేయొద్దన్నా, మీరు ఏం చేయాలంటే ఒక సైడే ఉండండి. సో మీరు వాళ్ళకి గుడ్ రివ్యూ ఇచ్చినా అదే జరుగుతుంది, మిమ్మల్ని బ్యాడే చేస్తారు. బ్యాడ్ రివ్యూ ఇచ్చినా మిమ్మల్ని బ్యాడే చేస్తారు అనమాట. సో మీరు ఒక సైడే ఉండండి. మీరు గుడ్గా రివ్యూ ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి స్పందన అయితే ఉండదు వాళ్ళకి. సో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఇవ్వడం రివ్యూ అనేది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. మరి ఇది యొక్క వార్ అనేది ఎంతవరకు వెళ్తుందో అసలు కామెంట్స్ అనేటివి పెట్టకూడదు. అల్లు అర్జున్ గారి మనసులో ఏమీ లేదు కాబట్టి పెట్టడం అనేది జరిగింది అనమాట. ఇది మనం గమనించాలి. సో ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అయితేనే. ఓకేనా, బాయ్.